మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి శ్రీదేవి రాస్తున్నారు. అనునిత్యం గణపతిని స్మరించేందుకు పఠించదగిన నామం లేదా శ్లోకం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అయితే గణేష పురాణంలో, బ్రహ్మవివర్త పురాణంలో కూడాను, అదేవిధంగా స్కంద పురాణంలో గణేష ఖండం ఒకటి ఉన్నది. వీటన్నిటిలోని ఒక చిన్న మంత్రం చెప్పారు. దానిని ఎంత అధిక సంఖ్యలో శ్రద్ధగా చేస్తే అంత ఫలితాన్ని మనం పొందవచ్చు. అందరికీ తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ మహిమ సాధన చేస్తే తెలుస్తుంది. శ్రీ గణేశాయ నమః. ఇది ప్రతి వాళ్ళు మామూలుగా రాస్తుంటారు, కానీ మహామంత్రం. ఇందులో గకారం కూడా ఉన్నది, దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్నది. ఆ శ్రీకారంతో కూడినటువంటి మంత్రాన్ని నిత్యం జపం చేసుకోవచ్చు. ఇది ఒకసారి రెండుసార్లు కాకుండా సహస్ర సంఖ్యగా జపం చేస్తే అద్భుతమైన ఫలితం పొందవచ్చు. పెద్ద పెద్ద మంత్రాలు జోలికి వెళ్ళక్కర్లేదు. ఈ శ్రీ గణేశాయ నమః అని శ్రద్ధగా చేయగలిగితే చాలు. తత్వం తెలిసి చేస్తే ఇంకా మంచిది. గణము అంటే ఇందాక చెప్పుకున్నాం, అనేకత్వమే గణము, ఏకత్వమే ఈశ్వరత్వం. ప్రపంచమంతా అనేకంగా కనబడుతుంది కనుక ప్రపంచం గణం. అనేకమైన ప్రపంచానికి ఒక్కడే ఈశ్వరుడు, ఏకం అద్వితీయం బ్రహ్మ, అదే గణేశ. మొత్తం దానిలో ఉంది. ఆ నామంలో విశ్వము, విశ్వపతి రెండూ ఉన్నాయి. అది బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మంత్రం కనుక అది తెలుసుకుని శ్రీ గణేశాయ నమః అని జపం చేస్తే చాలు. అయితే ప్రధానమైన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి గణపతికి. అయితే ఒక మంత్ర సంహితమైన ఒక శ్లోకం ఉంది. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం. ఇందులో వక్రతుండ మహామంత్రం ఉంది. వినడానికి తేలికపాటి శ్లోకంగా కనిపిస్తోంది, కానీ భక్తితో సాధన చేస్తే కానీ ఫలితం శీఘ్రంగాను సంపూర్ణంగా లభిస్తుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అడిగారు కదా అని మారుమూలల్లో ఉన్నటువంటి గట్టి గట్టి శ్లోకాలు తీసుకొని చెప్పవచ్చు, కానీ మనకు తెలిసిన వాటిల్లోనే గొప్పతనం ఉందని తెలుసుకుని దాన్ని గట్టిగా అనుష్ఠిస్తే మంచిదని అందరికీ పరిచయమైన వాటిలోనే గొప్పవేవో వాటిని చెప్పడం జరిగింది. ఇవి శాస్త్రమైన నిర్దేశించబడినవి. ఋషులు మన మీద దయతో వాటిని మనకు అలవాటు చేయించారు. ఆ మంత్రము, ఈ శ్లోకము అనుసంధానం చేస్తే గణపతి కృప పొందవచ్చు.